తీసుకున్నారు. కంసాలి బేతపూడి నుంచి మా ప్రతినిధి మల్లికార్జున్ మరింత సమాచారం అందిస్తారు. భీమవరం మండలం తొందూరులో ఏర్పాటు చేస్తున్నటువంటి ఆక్వా ఫుడ్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ గ్రామాలన్నీ కూడా ఇంకా ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నాయి. ఆ కంసాలి బేతపూడి అలాగే తొందూరు ఆ పక్కన ఉండేటటువంటి మత్స్యపురిలో అన్ని చోట్ల కూడా అక్కడ ఆందోళనకారులు ఇంకా తమ ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ కంసాలి బేతపూడిలో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక్కడ ఉండేటటువంటి ఎవరైనా జనం కనుక నలుగురు కనుక పోయినట్లయితే వెంటనే పోలీసులు వచ్చి వారిపైన యాక్షన్ తీసుకునేటటువంటి చర్య మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఇంట్లో ఒక 10 మంది మహిళలు కలిసి మాట్లాడుకుంటున్నటువంటి సమయంలో పోలీసులు వారందరినీ కూడా అదుపులోకి తీసుకునేటటువంటి ప్రయత్నాలు ఇక్కడ చేస్తూనే ఉన్నారు. అలాగే తొందూరు దాని చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నింటికి కూడా పోలీసులు ఎక్కడికక్కడ ప్రత్యేకమైనటువంటి చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వచ్చేవారందరినీ కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోపలికి పంపించడం జరుగుతుంది. ప్రస్తుతం మనం ఈ కంసాలి బేతపూడిలో పోలీసుల పికెట్ ఏ రకంగా కొనసాగుతుంది అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. నిత్యం వందలాది మంది పోలీసులు ఇక్కడ పహారా కాస్తూ ఎవరిని కూడా గుంపులుగా గుమ్మికూడకుండా ఎటువంటి గొడవలు జరగకుండా ఉండే విధంగా వీళ్ళు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ ప్రయత్నంలో ఇప్పటికీ సుమారుగా 200 మంది వరకు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీల నాయకులను ఇప్పటికే నర్సాపురం పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది. ఇదే రకంగా మహిళలు కొన్ని చోట అంటే తమ కార్యాచరణ రూపొందించుకునేందుకు వారు ఏదైనా మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి వారు ఏదైనా తర్వాత కార్యాచరణ రూపొందించుకునే క్రమంలో వారు ఎక్కడైనా గుమిగూడినట్టు పోలీసులకు తెలిస్తే ఇలాగ 10 సంఖ్యలో 100 మంది పోలీసులు వెళ్ళి వారందరినీ కూడా అరెస్టులు కొనసాగిస్తున్నారు. ఇది ప్రస్తుతం తుందూరులో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పోలీసులు అంటే ఈ గ్రామంలో ఈ ఫ్యాక్టరీ పూర్తయ్యే వరకు కూడా ఎవరిని ఈ ఆందోళనలు అనేవి ఎటువంటివి కొనసాగకుండా చూసే విధంగానే ఇక్కడ పోలీసులు అన్ని గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అయితే ఎవరైనా కనుక ఈ 144 సెక్షన్ నిబంధనలను ఉల్లంఘించి వారు కనుక బయటకు వచ్చి ఆందోళన కనుక కొనసాగించినట్లయితే వారందరినీ కూడా ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. ప్రస్తుతం ఆక్వా ఫుడ్ ఫ్యాక్టరీ దగ్గర జరుగుతున్నటువంటి ఆందోళనలో భాగంగా తుందూరులో ఉన్నటువంటి తాజా పరిస్థితి. గో టు హైదరాబాద్.